వెనకట సర్కార్ పని సర్కారోళ్ళే చేసేది, ఎగస్ పార్టీ వాళ్ళ పని ఎగస్ పార్టీ వాళ్ళు చేసేటోళ్ళు. ఎంతసేపు చేసిన పనులు ఏంటి, పెట్టిన ఖర్చు ఏంటిది, పబ్లిక్ ఆపత్తి సాపత్తి ఏంటిది, గివే ముచ్చట్లు నడిచేవి. అప్పట్లో రాజకీయమే వేరు. కానీ ఇప్పుడు అబ్బో లీడర్ సాబుల ముచ్చట్లతోని జనాల చెవులకు తూట్లు పడే కథ అవుతున్నది. లీడర్ల మాటలు చేయబట్టి నిప్పుల ఊపేసినట్టే అవుతుంది. ఇక చూడరా దూరి లీగల్ నోటీసుల కాడికి పోయింది ఎవ్వరం. నరం లేని నాలుకే 4 వంకలు తిరుగుతుంది. దాన్ని పట్టుకొని మనం కూడా తిరిగితే ఇక పని అయినట్టే. గిట్లనే గీ నడమ లీడర్ సాబుల నాలిక మీద పలుకుతాన్న ముచ్చట్లు ఎటేటో తిరుగుతాన్నాయి. అన్నిటికి మించి మొన్న సిట్ ఆఫీసర్ల ముంగటికి పోయి వచ్చినాక సెంటర్ మంత్రి బండి సారు కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారును గట్టిగానే ఆర్చుకుండు. ఆలుమగలు మాట్లాడుకున్న ముచ్చట్లు కూడా సాటిగిన్నారు. అంత కారు పార్టీ వాళ్ళే చేసిండ్రు అన్నట్టు పొట్టు సాపిచ్చిండు. అయితే గవన్నీ తాడు బొంగరం లేని ముచ్చట్లని వట్టిగా సెంటర్ మంత్రి బట్టగాల్చి మీదెత్తాడని కారు పార్టీ వాళ్ళు కయ్యమని లేస్తున్నారు. ఉత్తగా మాటలంటే ఎట్లా, ఆధారాలు చూపిరి అని అడగబట్టిండ్రు. అంతేకాదు ఎట్లా పడితే అట్లా నలుగుట్లే నాదాన అయ్యేటట్టు మాట్లాడిండని బండి సారుకు లీగల్ నోటీసులు పంపించిండు కేటీఆర్ సారు. 48 గంటలలో మావి చేయమని అడగాలి, లేకపోతే తప్పు చేసినట్టు నిరూపణ చేయాలి అని కూడా నోటీసులలో రాసిండ్రాట. మళ్ళోసారి అట్లా మాట్లాడకూడదని కూడా రాసిండ్రాట. ఒకవేళ మాఫ్ చేయమని అడగకపోతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం అన్నట్టు నోటీసులు ఇచ్చిండ్రాట. ఇక నోటీసుల మీద ఇదివరకే ఓసారి బండి సారు గట్టిగానే గరమైండు. నోటీసులు ఇయ్యాలని అనుకుంటే కారు పార్టీ వాళ్ళకి ఇప్పటికే మస్తు నోటీసులు ఇచ్చేటోళ్ళం అన్నట్టు మాట్లాడిండు. నోటీసులకు భయపడేదే లేదన్నట్టు కూడా కోపానికి వచ్చిండు. అంత చూస్తా అంటే నోటీసులు అయ్యే వారం ఇంగిత పెద్దగానే అయ్యేటట్టున్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఏమైనా పంచాయతీలు కోర్టు కేసులో దాకపోతున్నాయంటే మరి ఇక లీడర్ సాబుల మాటలు ఆ తీరుగా పేలుతున్నాయి.